అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని జిత్తుల బారి నక్కబావ కథని కంటిన్యూషన్ చేస్తున్నానండి. ఎవరైనా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే చందమామ కథలు, జిత్తుల మారి నక్కబావకి సంబంధించిన మిగతా కథలు మన ఛానల్‌లో చందమామ కథలు అనే ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని మంగలాడు, పెళ్ళాము గట్టిగా అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకొని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్ళారు. మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినప రొట్టెలు తిని నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ తీయడానికి అడవంతటా వెతకసాగారు. ఒకచోట వాళ్ళకి అడుగుజాడలు కనిపించాయి. వాటిని పట్టుకొని పోగా ఎంతసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది. మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు మంగలి దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడే లేనట్టు కనపడింది వారికి. వాటిని పట్టుకొని వెనుకకు ముందుకు తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు. మంగలి కాస్త నడుము వాల్చాడో మంగలి పెళ్ళాం కెవ్వును కేకపెట్టి అదుగో నక్క అన్నది. అంత దూరాన 2 పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు మంగలికి కూడా తోచింది. దేవుడా అంటూ మంగలి లేచి ఆ వైపు పరిగెత్తాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే అది కుందేలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం కదా. కనుక ప్రతి పొదలోనూ నక్కబావ నక్కినట్లే కనిపించింది వాళ్ళకి. ఒకచోట జల్లి తోక కనిపించేది, మరొక చోట నల్లని మూతి కనిపించేది. ఇంకాళ్ళీడ్చుకుంటూ పోయి చూసి ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్టు అడవి అంతటా తిరిగి పొద్దుగూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు, వలలు పన్నసాగారు. వలలు చుట్టూ తిరిగి వచ్చాయి. కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీ కూడా ముయ్యకపోతే మధ్య ఉన్న నక్కబావ సందు నుంచి తప్పించుకుపోవచ్చు. అందుచేత ఆ సందుల్లో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ మూద్దామనుకున్నారు. మంగలి చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చాడు. వాటిని దట్టంగా పాతాడు. పెళ్ళాన్ని అక్కడే కాపుపెట్టి మంగలి వలలు పన్నిన మేర యావత్తూ తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు. చీకటి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా మంగలి పెళ్ళానికి కొమ్మల వెనుక ఏదో కదిలినట్టు కొమ్మల సందుగా చేయి చాచింది. ఆ సమయానికి అవతలి వైపు చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు తోచింది. వాడు కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికి ఏదో చిక్కింది అని కేకపెట్టాడు మంగలి. నా చేయి దేనికో చిక్కింది అని కేకపెట్టింది పెళ్ళాం. గట్టిగా పట్టుకో, పోనీ మాకు అన్నాడు మంగలి. తాడు పెట్టి కట్టెయ్యి, తప్పించుకోపోయాను అన్నది పెళ్ళాం. ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ. దొరికింది గాని నన్ను గుంజేస్తుంది అన్నది మంగలి భార్య. పోనీ మాకు, గట్టిగా పట్టుకో, నన్ను కూడా గుంజేస్తుంది అని కేకపెట్టాడు మంగలి. ఏమంటే మంగలి పెళ్ళాం పాతిన కొమ్ములకు కాలు తన్నిపెట్టి బలంగా లాగసాగింది. అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్ళాన్ని గుంజసాగాడు. నిన్న తప్పించుకుపోయినట్టనుకున్నావా? బయటకు రా, నా తడాకా చూపిస్తాను అన్నాడు మంగలి తాడు లాగుతూ. నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా? ఇప్పుడు నీ బాబెప్పుడు రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి పెళ్ళాం. వీళ్ళ పెడబొబ్బలు నక్కబావ విన్నది. మంగలి దంపతులు వన్నిన వలల మధ్య అది లేనేలేదు. వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకొని పగలల్లా నిద్రపోయింది, రాత్రల్లా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి వేళ మంగలి దంపతుల పొలికేకల మూలంగా నక్కబావకు నిద్రాభంగమైంది. వాళ్ళు మధ్య తమ పేరే ఉచ్చరించడం చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను. కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టు అనుకుంటున్నారని తెలిసింది. ఏదో చమత్కారం జరుగుతుందని చూద్దామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగలి దంపతులున్న చోటుకి చేరుకున్నది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందేం? నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అని అన్నాడు మంగలి బలం కొద్దీ పెళ్ళాన్ని లాగుతూ. ఇంకా నీ మాటలు నమ్ముతాంగా? ఏమే నీ వగలు అన్నది మంగలి పెళ్ళాం మరింత గట్టిగా మొగుడిని లాగుతూ. తల్లి చచ్చి నీ కడుపున పుడతా, నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడుపు ఏడ్చింది. ఆ సమయానికే మంగలి తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక్క గుంజేసరికి మంగలి పెళ్ళాం కింద పడిపోయింది. మంగలి ఆమెను కొమ్మల మధ్యకు పడేసి ఏడవసాగాడు. ఆ ఆయాసంతో మంగలి పెళ్ళానికి స్పృహ తప్పిపోయింది. అందుచేత ఆమె మాట్లాడలేదు. పెళ్ళాం ఎప్పుడైతే తనను లాగడం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకొని
కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు చల్లగా 1000 బతుకమ్మ. నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గరనా? నేనెవడనుకున్నావు అంటూ మంగలి స్పృహ తప్పి పడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావబాదాడు. ఆ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి పెళ్ళాం కుయ్యో మర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తూర్పు తెల్లవారుతోంది. ఇప్పుడు మంగలి తన పెళ్ళాన్ని గుర్తించి, ఒసేయ్ నువ్వటే? అయితే నక్కబావ ఏది? ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని తన్ననారంభించాడు. నక్కబావను నేను విడిపించలేదు మొర్రో అంటూ మంగలి పెళ్ళాం ఏడ్చింది. మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు. కానీ కాస్త వెలుతురు వచ్చి తన ఇద్దరి చేతులకు ఉన్న తాళ్ళు చూసుకున్నాక నక్కబావ దొరకలేదని, తెల్లార్లు ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్ళు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్ళను చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది మంగలి దంపతులకు. తమను తాము తిట్టుకుంటూ మంగలి దంపతులిద్దరూ ఇంటికి పోయారు. నక్కబావకు శిక్ష జరగనేలేదు.